గ్రీటింగ్స్ టు ఆల్ ఆస్క్ టాక్స్కి అందరికీ స్వాగతం. నేను జగన్మోహన్, కార్పొరేట్ ట్రైనర్ కమ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండి. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందున్నాను. టైం మేనేజ్మెంట్ వర్సెస్ టైం డ్యామేజ్మెంట్. ఇదేంటి కొత్తగా డ్యామేజ్మెంట్ అంటున్నారని మీ అందరూ వింతగా చూస్తున్నారా, వింతగా వింటున్నారు. బట్ డ్యామేజ్మెంట్ ఈజ్ సంథింగ్. డ్యామేజ్మెంట్ వర్డ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ఇంగ్లీష్. ఇది స్లాంగ్ ఇంగ్లీష్ అంటారు. డ్యామేజ్మెంట్ ఈజ్ అగైన్ ఆపోజిట్ టు మేనేజ్మెంట్. మనం దాని గురించి మాట్లాడుకుంటాం. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ టైం మేనేజ్మెంట్ గురించి మీరు ఏమైనా చెప్తారా, టైం మేనేజ్మెంట్ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండు, తెలుగులో ఇంకా చక్కగా చెప్తే బాగుండు, రైట్, మనకి ఏదైనా చిన్న ప్రజెంటేషన్ ఉంటే బాగుండు అని చాలామంది అడుగుతుంటారు. సో ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ ఈరోజు బ్యూటిఫుల్గా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనం టైం షెడ్యూలింగ్ ఎలా చేయాలి, టైంలో ఉన్న మెళుకువలు ఏంటి, రైట్, ఏ ప్రయారిటీ లిస్ట్ ఎలా ఉంటుంది, ప్రొక్రాస్టినేషన్ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈరోజు. మొట్టమొదటిగా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి మీకు ఇంకా చెప్పాలి అంటే టైం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తరచుగా ఈ ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాను నా ప్రోగ్రామ్స్లలో, అందరితో అంటూ ఉంటాను, 10 నుంచి 1 లెక్క పెట్టండి, 20 నుంచి 1 లెక్క పెట్టండి, 30 నుంచి 1 లెక్క పెట్టండి అని చెప్పి అందరితో చేయిస్తుంటాను. అందరూ చేసిన తర్వాత 10 నుంచి 10, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, ఇలానే 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా చేయిస్తుంటారు. చేసిన తర్వాత అందరినీ చేతులు జోడించి అంటాను, మీరందరూ ఇప్పుడు చేతులు జోడించి మీ ఇష్టమైన దేవుడిని ప్రార్థించుకొని ఆ దేవుడిని వేడుకోండి. మా తాతల కాలం నుంచి మీకు కొబ్బరికాయలు, కేకులు, తర్వాత అన్నీ పెడుతున్నాం, పులిహోర, దద్దోజనం పెడుతున్నాం, మేము ఇప్పుడు లెక్క పెట్టిన టైం మాకు ఇవ్వండి అని. ఇది పాసిబుల్ అవుతుందా మిత్రులారా? ఇంపాసిబుల్. ఏ దేవుడు పుట్టలేదు. మీ జరిగిపోయిన టైము, మీ గతం ఏదైతే ఉంటుందో మళ్ళీ తిరిగి రాదు. అంటే దీని అర్థం ఏంటంటే టైము దేవుడు కన్నా, అంటే ఫస్ట్ మీరు టైంని నమ్ముకున్నారనుకోండి, ప్రతి దేవుడు మీ దగ్గరే ఉంటాడు, రైట్. దేవుని నమ్మకం, నేను దేవుని అఫెన్సివ్గా ఏది మాట్లాడలేదు. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ. మన చేతుల్లో ఉన్న టైం ఏదైతే ఉంటుందో, అ బర్డ్ ఇన్ ద అంటారు కదా, అ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. చేతిలో ఉన్నది మన చేతిలో లేని దానికంటే డబుల్ బెనిఫిషియల్ అనమాట. మన అవకాశం ఏదైతే చేతుల్లో ఉంటుందో అది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే. అది మన దగ్గర అవకాశంగా ఉన్నది ఏంటంటే టైం అనేది ఒక ఆపర్చునిటీ లాంటిది, టైం అనేది ఒక లక్ లాంటిది, టైం అనేది మన నుదుటి రాత లాంటిది. సో ఇప్పుడు మనం టైం గురించి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము, రైట్. బేసిక్గా టైం గురించి మాట్లాడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా, రైట్, టైం గురించి టైం మేనేజ్మెంట్ అంటారు, మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. దీన్ని 4 భాగాలుగా దీన్ని గ్రహిస్తారనమాట. మొట్టమొదటిది, రైట్, స్టెప్ 1, రైట్. స్టెప్ 1 ఏమైతే ఉంటుందో, లేదా పాయింట్ 1, రైట్. పాయింట్ 1 వచ్చేసి టైం బౌండ్ యాక్టివిటీస్, లేదా టైం బౌండ్ అంటే టైంకి పరిమితంగా, ఎమర్జెన్సీ అంటాను, రైట్. ఈ ఫ్యాక్టర్, ఈ లెటర్ ఈ తీసుకుంటే మీరు అందరూ నోట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్ ఈజ్ ఎమర్జెన్సీ. ఏది ఎమర్జెన్సీ అయినా అంటే డూ ఆర్, మన ఫేవరెట్ కొటేషన్ ఏదైతే డూ ఆర్ డై అంటారు కదా, ఇప్పుడు డూ అండ్ డై అని అంటుంటారు, రైట్. ముందుగా డూ ఆర్ డై అనేది ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే డూ అండ్ డై అంటే చేసి చావు, రైట్. తప్పించుకునే ఆప్షన్ లేదు. ఇది ఎమర్జెన్సీ అంటాం అనమాట, రైట్. ఇది నెంబర్ 1. అంటే దీంట్లో యాక్టివిటీస్ ఏంటంటే మన మంత్ ఎండ్ రిపోర్ట్స్, మన ఎమర్జెన్సీసు, రైట్, మెడికల్ ఎమర్జెన్సీసు, మన రెంట్స్ పే చేయడము, బిల్స్ పే చేయడము, రైట్. మనకు ఎమర్జెన్సీ బేసిస్లో అంటే నిక్ ఆఫ్ ద టైం మీరు కంపల్సరీగా, కంపల్సరీగా మీరు చేస్తూ ఉండాలి. చేసి కంపల్సరీగా అది ఆ టైంలో, విదిన్ ద టైం లిమిట్స్లో మీరు ఇది క్లోజ్ చేయాలి అని అంటే కంపల్సరీగా మీరు ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ దీన్ని క్వాడ్రంట్ అని కూడా అంటారు, అంటే బ్లాక్స్, 4 బ్లాక్స్ కింద ఏదైతే టైం డివైడ్ చేయబడిందో, ఫస్ట్ బ్లాక్ గురించి మనం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ బ్లాక్లో పడేవన్నీ టైం బౌండ్, టైం స్పెసిఫిక్ యాక్టివిటీస్. దీన్ని మనం చాలా ఇమ్మీడియట్గా, రైట్, ఏమాత్రము మస్ట్ అండ్ షుడ్ అనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది నెంబర్ 1. దీన్ని మనం ఎమర్జెన్సీ యాక్టివిటీస్ అంటాం, రైట్. అలాగే టైం సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి, సెకండ్ పాయింట్కి వచ్చేసే వరకు ఇవన్నీ ఎసెన్షియల్. లాంగ్ టర్మ్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదైతే అవసరాలు పడుతూ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రైట్, జాబ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఇవన్నీ ప్లానింగ్ ఏదైతే జరుగుతుంటుందో, ఇంటర్వ్యూకి అప్లై చేయడము, రైట్, లేదా సేవింగ్స్ ఏదైనా చేయడము, సెక్యూరిటీ చేయడము, సేఫ్టీగా చూసుకోవడము, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ చెకప్కి వెళ్ళడము, ఎక్సర్సైజ్ చేయడము,
డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు, ప్రతిరోజు ఈ మాత్రలు తీసుకోండి, రైట్. ప్రతిరోజు 4 కిలోమీటర్లు నడవండి, 10 కిలోమీటర్లు కాదు 4 కిలోమీటర్లు నడవండి, ప్రతిరోజు ఇన్ని బాటిల్ ఆఫ్ వాటర్ తాగండి, రైట్. ఇలా అన్ని సక్రమంగా మనకు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మనము అది ఫెయిల్ అవుతూ ఉంటాము. టైంకి అవి రిక్వైర్మెంట్, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో లేదా ఆ రిక్వైర్మెంట్స్కి మనం సరితూగకుండా మనము ఫెయిల్ అవుతుంటాం. దానివల్ల ఏమవుతాయి, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్లు షార్ట్ టర్మ్ పీరియడ్లోకి జాయిన్ అయిపోతాయి, అవి ఎమర్జెన్సీగా తయారైపోతాయి, రైట్. సో మనము ఇక్కడ నిర్లక్ష్యం అనేది చేయకూడదు. టైం ఏదైతే సెకండ్ క్వాడ్రంట్ గురించి మాట్లాడుతున్నామో ఇవన్నీ ఎసెన్షియల్స్, అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, చాలా పద్ధతిగా. మనం ఓవరాల్ ఈ క్వాడ్రంట్స్లో అతి ముఖ్యమైన స్లాట్ ఏదైతే ఉందో ఇది టైం క్వాడ్రంట్ 2, రైట్. విచ్ ఈస్ మన మ్యాట్రిక్స్ భాషలో మాట్లాడాలంటే టైం 1 ఫస్ట్ ఏదైతే క్వాడ్రంట్ ఉంటుందో దాన్ని ద మోస్ట్ అర్జెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటాము. అదే మీకు క్వాడ్రంట్ 2లో వచ్చేవి అయితే ఉంటాయో అది నాట్ అర్జెంట్ బట్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇవన్నీ ఎసెన్షియల్స్ కేటగిరీలోకి వస్తాయి. ఈ కేటగిరీని మనము చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ కేటగిరీ మన లైఫ్లో ఫైనాన్సెస్ గురించి, మనీ గురించి కానీ, హెల్త్ గురించి, ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి, కమ్యూనిటీ, సొసైటీ అన్నీ ఈ క్వాడ్రంట్లో వస్తాయి. చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్ బెనిఫిట్ పొందే అన్నీ ఈ క్వాడ్రంట్ 2లో ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా అవి హ్యాండిల్ చేయాలి. ఇక వెరీ ఇంపార్టెంట్లీ టైం 3కి వస్తాము. క్వాడ్రంట్ 3 విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ వెరీ అర్జెంట్. అంటే చాలామంది మిత్రులు మనకు అర్జెంట్ అని మెసేజ్లు కొడుతూ ఉంటారు, అర్జెంట్ అని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, రైట్. మన డిమాండ్ అంటే నీ ప్రజెన్స్ అర్జెంటుగా ఉంది అని చెప్తుంటారు, కానీ ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు దాని క్లారిటీ ఇవ్వరు. సో ఈ క్వాడ్రంట్ ఈ క్వాడ్రంట్ టైం 3 ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటామంటే ఇది మోర్ ఆర్ లెస్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇది లగ్జరీ సెగ్మెంట్. ఇది అంటే మనకు టైం ఎక్కువగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, రైట్. ఏదైతే టైం బౌండ్ ఫస్ట్ క్వాడ్రంట్ మనం అన్నాము టైం బౌండ్, టైం స్పెసిఫిక్. సెకండ్ టైంకి వచ్చేసి దీస్ ఆర్ టైం వాల్యూ, ద వెరీ వాల్యుబుల్ టైం ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు టైం ఎసెన్షియల్స్ అన్నాము. అలానే టైం 3కి వచ్చి దీన్ని టైం లూటర్స్ అంటామండి. చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ టైం లూటర్స్. ఈ టైం లూటర్స్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే మన టైంని మన చేతిలో కంట్రోల్లో ఉండదు, అవతల వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అవతల వాళ్ళు ఏ రిమోట్ నొక్కితే ఆ విధంగా మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాము, పాట పాడుతూ ఉంటాం. అంటే దీంట్లో ఏ విషయాలు వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షో టికెట్ బుక్ అయిపోయింది, సో ఏదో పార్టీకి వచ్చింది, ఈ మ్యారేజ్ ఫంక్షన్స్ అని, డెత్ సెరమనీస్ అంటే కొన్ని కండిషనల్గా మనం కంపల్సరీగా అటెండ్ కావాల్సి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ మనం అందరినీ అన్ని విధాలుగా సాటిస్ఫై చేయలేం. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అనేది కూడా దీనికి మనం కొద్దిసేపట్లో ఈ 4 క్వాడ్రంట్ చెప్పిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ క్వాడ్రంట్ 3 ఏదైతే ఉంటుందో ఇది టైం లూటర్స్ అండి. అంటే మన టైం మన కంట్రోల్లో ఉండదు, అవతల వాళ్ళు మనని కంట్రోల్ చేస్తుంటారు. అది మీ లైఫ్ పార్ట్నరే కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, పేరెంట్సే కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ విధంగా నీ దగ్గర ఉన్న టైంని నీ వరకు నీ దగ్గర నువ్వు కాపాడుకోకుండా, రైట్, ఇంకో విధంగా, రైట్, నీ దగ్గర నుంచి నీ టైం దొబ్బేయాలి, రైట్, నీ టైంని తీసుకొని వెళ్ళిపోవాలి అనే విధంగా ఆలోచన ఉంటుందండి. ఈ టైం లూటర్స్ అంటారు. అలానే క్వాడ్రంట్ 4 విచ్ ఈస్ టైం వేస్టర్స్. టైం వేస్టర్స్ అంటే అన్ప్రొడక్టివ్ అనమాట. అంటే పనికిరానివి, రిపీటెడ్గా అదే చేస్తుంటారు, రిపీటెడ్గా అదే పని, రైట్, ఒక కష్టంగా, ఒక రీచువల్గా లేదా ఒక లైఫ్ స్టైల్గా రిపీటెడ్గా అదే పని చేస్తుంటారు. కానీ దానివల్ల మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఎమోషనల్గా కానీ, టెక్నికల్గా, ప్రొడక్టివ్, బిజినెస్ పరంగా కానీ ఏ విధంగా కూడా లాభం మనకు ఉండదు. దాన్ని టైం క్వాడ్రంట్ 4లోకి పడేస్తామనండి. ఈ విధంగా 4 విధాలుగా మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం బౌండ్, టైం స్పెసిఫిక్, ఇవన్నీ ఎమర్జెన్సీ కేసెస్. సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసి టైం ఎసెన్షియల్స్, ఇవన్నీ మన లాంగ్ టర్మ్ లైఫ్లో మన లైఫ్ స్థిరపడాలి, హ్యాపీగా ఉండాలి, రైట్, ఏ విధంగా అడ్డంకులు ఏవి లేకుండా, రైట్, ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా లైఫ్ ముందుకు సాగిపోతూ ఉండాలి అంటే దట్ ఈస్ క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 3లోకి వచ్చేసి టైం లూటర్స్. ఇది మన టైంని మన కంట్రోల్లో లేకుండా అవతల వాళ్ళు మన రిమోట్ కంట్రోల్ తీసుకొని మనతో ఆడిస్తుంటారు. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి, రైట్. దీన్ని ఏమంటాం మనం టైం వేస్టర్స్ అన్నామండి. అలానే టైం 4లోకి వచ్చే టైం లూటర్స్ క్వాడ్రంట్ 3, టైం 4 వచ్చేసి టైం లూటర్స్. ఇది ఏ విధంగా కూడా మనకు తెలియకుండానే మన టైం జరిగిపోతూ ఉంటుంది, రైట్. మనకు తెలియకుండానే, అంటే అన్కాన్షియస్ మైండ్లోకి ఉంటాం. ఇక్కడ సబ్ కాన్షియస్లో ఉండేది ఇక్కడ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనకు తెలియదు మన టైం ఎలా జరిగిపోతుంది అనేది. వీటికి తగ్గట్టుగా వీరుడేంటి మరి, దీనికి టూల్ ఏది యూజ్ చేయాలి? నెంబర్ 1, ఫస్ట్ టైంకి వచ్చినప్పుడు డూ దేర్ అండ్ దెన్,
వేరే ఆప్షన్ లేదు, అప్పటిదప్పుడు ఆ పని మనము పూర్తి చేయాల్సిందే. అంటారు కదా, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్. ఇప్పుడు ఏదైతే చేయాలో చేయాల్సిందే. ఇప్పుడు అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఏది ఉంటుంది? రెండు విషయాలు, టూ పీ ఫ్యాక్టర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయండి టైం మేనేజ్మెంట్ మాట్లాడినప్పుడు. ఒకటి ప్రయారిటైజేషన్, ఇంకొకటి ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అంటే చూద్దాంలే, రేపు చూద్దాంలే అనే ఆలోచన, అనే ఒక కల్చర్. అది మనలో, మన ఫ్యామిలీస్లో కానీ ఎక్కడ కూర్చున్నా, ఏం వెళ్తావులే కూర్చో, తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడే అవసరం ఏమొచ్చింది, మరి ఎప్పుడైనా చూసుకోవచ్చులే, ఆ టైంలో చూసుకోవచ్చులే, నెక్స్ట్ వారం చూసుకోవచ్చులే. ఇది చల్తా యాటిట్యూడ్ అంటారండి, విచ్ ఈస్ రియలీ నాట్ అ గుడ్ సైన్, మంచి హెల్దీ సైన్ కాదు. సో ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది మన దగ్గర, మన టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక పెద్ద వైరస్. ఇది శత్రువు టైం మేనేజ్మెంట్కి, సమయానికి శత్రువు. దీన్ని మనం సైడ్కి జరుపుకోవాలి, దీన్ని దగ్గర రానికుండా చూసుకోవాలి. మరి ఏం చేయాలి? ప్రయారిటీ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే టాప్ 10 ఐటమ్స్ ఏమున్నాయి, రైట్? ఫస్ట్గా నేను ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఫోర్త్ ఏం చేయాలి, ఫిఫ్త్, ఈ 10 రకాలుగా మనం ఒక లిస్టు రాసుకోవాలండి, 10 విషయాలు. దాని తర్వాత దాంట్లో టాప్ ప్రయారిటీ ఏది, ఇప్పటిదిప్పుడు నేను చేయాల్సింది ఏంటి, దాని తర్వాత సెకండ్ ఏం చేయాలి. దీని ఇంకో మన భాషలో కెన్ యూ ఈట్ ఏ ఫ్రాగ్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి, రైట్? ఈటింగ్ ఏ ఫ్రాగ్, ఈటింగ్ ఎన్ ఎలిఫెంట్, రైట్? ఏనుగు తినడం అంటే కప్ప తినడం, లిటరల్గా కప్ప ఏనుగు తినడం అని కాదు. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే అన్నిటికంటే కష్టమైనది, క్లిష్టమైనది ఏదైతుందో ముందుగా ఆ పని చేసేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఈటింగ్ ఏ ఫ్రాగ్ కాన్సెప్ట్ అండి. టైం మేనేజ్మెంట్లో ఇది బ్యూటిఫుల్గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైట్? మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే పర్టికులర్గా ఆ టాప్ 10 లిస్టులు ఏదైతే రాసుకున్నామో అన్నిటికంటే కష్టమైంది, మన మనసు ఒప్పుకోంది. ఒక సైడ్ మనసు అంటుంది, ఒక సైడ్ మెదడు, రైట్? మనసు అంటుంది చెయ్యి, మెదడు అంటుంది నో, లేదా మెదడు అంటుంది చెయ్యి, మనసు అంటుంది నో. సో ఇలాంటి ఘర్షణ ఏదైతే మనకు పరస్పరంగా జరుగుతుందో, అన్నిటికంటే ఫస్ట్గా కష్టమైంది ఏదైతే చేయాలో అది చేయాలండి, రైట్? అది ఈటింగ్ యువర్ ఫ్రాగ్ అంటారండి. ప్రయారిటీ లిస్ట్లో ఉన్న 10 పాయింట్లలో నెంబర్ 1 పాయింట్ ఏదైతే ఉందో అతి కష్టమైంది, అది చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ 10 పాయింట్లలో దానికి ప్రయారిటైజేషన్, నెంబర్ 1 ఏది, నెంబర్ 2, నెంబర్ 3, ఒక సీక్వెన్స్లో ఈరోజు టాస్క్లు ఏమున్నాయి, ఈరోజు టార్గెట్ ఏముంది, రైట్? ఈరోజు ఏం చేస్తే నాకు ఒక అడుగు ముందుకేస్తాను, నాకు అన్ని విధాలుగా పర్సనల్గా, ప్రొఫెషనల్గా లాభం పొందుతాను, ఏ కంప్లైంట్స్ నా మీద ఉండకుండా ఉండాలి అంటే నేను ఈరోజు ఏవి కంప్లీట్ చేయాలి అనేది ఒక మైండ్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అలానే మన సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పుడు, రైట్, ఫస్ట్ది డూ అండ్ డై ఆర్ డూ అండ్ డై. సెకండ్ పాయింట్కి వచ్చేసి ఇప్పుడు వచ్చినప్పుడు డీల్ కేర్ఫుల్లీ, డీ ఫ్యాక్టర్ అంటారండి దీన్ని, డీల్ కేర్ఫుల్. సెకండ్ క్వాడ్రంట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే డీల్ కేర్ఫుల్లీ, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే చేసుకోవాలి, అందులో ఉన్న లిస్టులన్నీ అన్నీ కవర్ చేయాలి. ఫ్యామిలీ పరంగా బ్యాలెన్స్ ఉండాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని కూడా అంటాం ఇక్కడ, రైట్? ఫైనాన్షియల్గా కూడా ఉండాలి, టెక్నికల్గా కూడా ఉండాలి, అకాడమిక్గా ఉండాలి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అన్ని పాయింట్స్ అన్ని రాసుకోవాలి. ప్రతి ఒక్కొక్కటి ఏ టైం షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక టైం లూటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సినిమాలకు వెళ్ళడము, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడము, సోషలైజింగ్ వెళ్ళడము, దీనికి కేవలం వీకెండ్స్ ఎలా అయితే ఉంటాయో, ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ సండే, ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ సాటర్డే అని అయితే అంటారో, అదేవిధంగా ప్రతి ఏదైతే డే ఉంటుందో ఫిక్స్ ఆ డే మాత్రమే ఆ రిక్రియేషన్కి పెట్టుకోవాలి. ప్రతిరోజు రిక్రియేషన్గా పెట్టుకోవద్దు, ఎందుకంటే లైఫ్లో ఎన్నో చేయాలి, ఎంతో ప్రపంచం ఎంతో ఉంది. లైఫ్ ఈజ్ షార్ట్, వరల్డ్ ఈజ్ వైడ్. రకరకాల ఎన్నో ప్రదేశాలు తిరగాలి, ఎన్నో పబ్లిక్ని కలుస్తూ ఉండాలి, బిజినెస్ చేస్తూ ఉండాలి, నెట్వర్కింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ ఏరియాని చాలా జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కువగా మనం పడే ట్రాప్ ఇది టైం లూటర్స్లోనండి. ఇది మనం జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే మనం క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 1 సరిగా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇక లాస్ట్కి టైం వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది మీరు చాలా కాన్షియస్గా హ్యాండిల్ చేయాలి. అది మీకు తెలియకుండానే, మీకు తెలిసి అది చెప్పదు, అలారం ఇవ్వదు, తెలియకుండానే మీ టైంని వేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అలా మనుషులు కానీ అలాంటి యాక్టివిటీస్ కానీ మీరు ఎంత దూరంగా ఉంటే అంత గుడ్ టైం మేనేజర్గా, మంచి టైం మేనేజ్మెంట్ని మీరు మంచి దాన్ని గ్రహించి ఆ టూల్ని ఏ విధంగా ఉపయోగించాలనేది పూర్తి అవగాహనతో మీరు ఒక ఛాంపియన్గా, లీడర్గా ముందుకు పోవడానికి బ్యూటిఫుల్గా మీకు సహకరిస్తుందండి. సో ఐఎమ్ షూర్ దట్ లైక్ మీరు ఈ టైం మేనేజ్మెంట్ ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో మీ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, సజెషన్స్ ఎవ్రీ టైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.